ఇండియాస్ లాంగెస్ట్ జర్నీ అయిన వివేక్ ఎక్స్ప్రెస్లో ఈరోజు మీకు ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. నేను కన్యాకుమారి నుంచి దిబ్రూగఢ్ వరకు ప్రయాణించాను ఈ ట్రైన్లో జనరల్ బోగిల్కి మిగతా బోగిల్కి ఎటువంటి తేడా ఉండదు. అన్నిటిలో ఒక్కటే ప్రయాణంలా ఉంటుంది. ఈ ట్రైన్ కి టికెట్ తీసుకుని ఎంతమంది ఎక్కుతారో టికెట్ తీసుకోకుండా అంతమంది ఎక్కుతారు. బోనస్ కి ఇంకొక విషయం ఏంటంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈ ట్రైన్ లో ఎక్కి ఎంత బిజినెస్ కావాలంటే అంత బిజినెస్ చేసుకుంటారు చాలా మంది, ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు అనమాట. మెయిన్ వీళ్ళ వల్లనే ట్రైన్ అంతా ఎంత దరిద్రంగా తయారవుతుంది. వీళ్ళని అంటున్నానని ఏమనుకోకండి, వీళ్ళు వచ్చేది ఇల్లీగల్ గా వస్తారు, ఇల్లీగల్ గా ఇక్కడ బిజినెస్ చేస్తారు అనమాట. ఈ ట్రైన్ కి స్టార్టింగ్ పాయింట్ అయిన కన్యాకుమారిలో ట్రైన్ బయలుదేరినప్పుడు అంతా బాగానే ఉంటది. కేరళ వచ్చి ఎర్నాకుళం త్రిశూర్ లో మొదలవుద్ది అసలు డ్రామా. అక్కడి నుంచి తిరుపూర్ వచ్చేదాకా జనాలు ఎక్కుతానే ఉంటారు, లగేజ్లు పెడతానే ఉంటారు. వీళ్ళ దగ్గర టికెట్లు ఉండవు, ఏమి ఉండవు. కోచ్ కెపాసిటీ 80 మంది ఉంటే 260 మంది ప్రయాణిస్తారు దగ్గర ఈ కోచ్ లో. సరే జనాలు ఎక్కారని మనం అడ్జస్ట్ అయ్యేటప్పటికి అసలు కథ స్టార్ట్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఒక్కొక్కడు ప్యాకెట్లు తెస్తాడు లోపల నుంచి తీసి బరా నవిలి వస్తారనమాట. మన మీద ఎంత పడుతుందో మనకే తెలియదు. ఇది జస్ట్ నా ఎక్స్పీరియన్స్. రీల్ ఎక్కువ చూపించలేకపోయాను, మొత్తం ఫుల్ వీడియోలో ఉంటది అసలైన కథ.